విజయవాడ సత్యనారాయణపురంలో సిఐ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో డ్రగ్స్ నిర్మూలన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. సిపి రాజశేఖర్ బాబు ఆదేశాలతో చేపట్టిన డ్రగ్స్ పై దండయాత్ర 2.0, 3.0 ద్వారా గంజాయి వాడకంపై పరీక్షలు నిర్వహించి బాధితులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ప్రత్యేక కార్యక్రమం ఫలితంగా 78 మంది నెగిటివ్ తెచ్చుకుని పునరావాసం పొందారు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న 5గురిని రిమాండ్కు తరలించారు. పాత నేరస్తులపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఒడిశా నుండి వస్తున్న సరఫరాను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విజయవాడ సిటీలో డ్రగ్స్ తుదిముట్టించాలని రాజశేఖర్ బాబు ఐపీఎస్ కమిషనర్ గారు డ్రగ్స్ పై దండయాత్ర 2.0 అనేది సైకిల్ యాత్ర, అలాగే బస్సు యాత్ర మన విజయవాడ సిటీలోను రూరల్ ఏరియా. అప్పుడు ఆ టైంలో గంజాయి తాగేవాళ్ళని ఎస్ఎన్పురం లిమ్స్లో ఉన్నవాళ్ళు, అంటే ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి తాగే ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేసి వాళ్ళని టెస్టులో చేసే కార్యక్రమం అనేది మొదలుపెట్టారు. అందులో ఎస్ఎన్పురం లిమ్స్లో 500 మందికి మేము టెస్టులు చేయడం జరిగింది. 500 మందికి అందులో 78 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ పాజిటివ్ వచ్చిన 78 మందిని కూడా మేము కౌన్సిలింగ్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించడం, వాళ్ళకి మెడిసిన్ ఇప్పించడం, వాళ్ళని ఒక లైఫ్ స్టైల్ ఏంటన్నది వాళ్ళు ఏ విధంగా దీనికి అలవాటు పడడానికి గల కారణాలు, అలా ఎందుకు గంజాయికి అలవాటు పడ్డారు అనే దానిపై మేము వాళ్ళని కౌన్సిలింగ్లో అడిగినప్పుడు చాలా వరకు కొన్ని ఏరియాల్లో సత్యనారాయణపురంలో బావాజీపేట, పూర్ణానందపేట కొన్ని ఏరియాల్లోనే కొన్ని బ్రోకెన్ ఫ్యామిలీస్, అంటే తల్లిదండ్రులు ఆధారం లేని వాళ్ళు, ఈ స్కూల్ బ్రేకప్ చేసిన వాళ్ళు, ఈ బ్రోకెన్ ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా వీళ్ళలో కొంతమంది యూత్ అంటే 19 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల లోపు వాళ్ళు ఈ గంజాయికి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా సిపి గారు రాజశేఖర్ బాబు ఐపీఎస్ గారు ఆదేశాల ప్రకారంగా కౌన్సిలింగ్ చేసి రిహాబిలిటేషన్ సెంటర్కి పంపించడం వల్ల వాళ్ళలో కొంత మార్పు అనేది జరిగింది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలిసి వాళ్ళు కూడా జాగ్రత్తగా వాళ్ళు చూసుకోవడం, వాళ్ళు ఫాలోఅప్ చేసుకోవడం వల్ల కొంతవరకు వాళ్ళు మారారని చెప్పొచ్చు. విజయవాడ సిటీలో డ్రగ్స్ తుదిముట్టించాలని రాజశేఖర్ బాబు ఐపీఎస్